సో ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ చేసి ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు అక్కడ ఉన్న చలామణి వాళ్ళని తీసేయడానికి ఆ రోజు కూడా ఆయన ప్రయత్నం చేసినారు. దాన్ని వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళు వాడుకొని అనవసరంగా పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద దుష్ప్రచారం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ మీద చేసి ఈరోజు గద్దెనెక్కారు. రావడమే భూదాన్ ల్యాండ్స్. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 6 గ్యారంటీలు అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. సుమోటోగా కేసు సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని సీసీఎల్ ఎట్లా వాళ్ళు డెసిషన్ ఇస్తారు, ఆర్డర్ ఇస్తారు. అది ఇంకా ఏమి రాష్ట్రం అంతా బాగుందా? అన్ని చోట్ల ఏ సమస్యలు లేవు, ఇది ఒకటే సమస్య ఉంది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కన్నేసిరు. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు అదే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన అనుచరులు ఉన్నారేమో, ఈరోజు ఆయన అనుచరుల కోసం ఆయన ఇలా చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. ఇదైతే యాజ్ పర్ ద లీగల్ ఆస్పెక్ట్ అయితే సుమోటో కాగ్నిజెన్స్గా తీసుకొని ఆర్డర్ ఇవ్వడం అనేది ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, భూదాన్ ల్యాండ్ ఎంత ఉంది? అక్కడ భూదాన్ ల్యాండ్ 62 ఎకరాల 7 కుంటల భూమి ఉంది అనేది నేను చెప్పడం కాదు, అక్కడ సర్వేలు చెప్పినారు. 2017లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ గారితో సర్వే చేయించినప్పుడు కూడా 62 ఎకరాల 7 కుంటలు ఉందని చెప్పి దాన్ని తేల్చేశారు. భూదాన్ కింద ప్రజలకు ఇచ్చినటువంటి ల్యాండ్ అది ప్రజలు యాక్చువల్గా 1895లో ఏం చేశారంటే, భూదాన్ సంస్థకు సంబంధించిన ఒక చైర్పర్సన్ ఏం చేసినాడంటే 2014 జనవరిలో అప్లికేషన్స్ పెట్టుకోండి, మేము వాళ్ళకి ఇస్తాము అని చెప్పినారు. సో 2014లో ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 100 గజాల చొప్పున 1895 మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చినారు. దాని ప్రకారం వాళ్ళు అక్కడికి వచ్చారు, ఇల్లు వేసుకున్నారు, ఉన్నారు. వాళ్ళతో పాటు ఇందాక ఏదైతే చెప్పానో ఆ 30 ఎకరాలకు సంబంధించి ఆ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ అయినా కూడా వచ్చి అక్కడ ఏదో గుడిసెలు వేసుకొని ఆక్రమించుకొని చేయడంలో జరిగిన వివాదం ఇదంతా.